ఈ వీడియోలో అక్షర్ పటేల్ లైఫ్ లో కొన్ని అన్టోల్డ్ స్టోరీస్ ని నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను. వీడియోలోకి వెళ్ళబోయే ముందు నా నుండి మీకు ఒక చిన్న రిక్వెస్ట్, వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ లో ఎవరైనా క్రికెట్ లవర్స్ ఉంటే వాళ్ళకి షేర్ చేయండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. అక్షర్ పటేల్ జనవరి 23వ తారీఖున 1994లో గుజరాత్ లోని రాజేష్ అండ్ ప్రీతిలకు జన్మించాడు. అక్షర్ పటేల్ ఒక మంచి మెకానికల్ ఇంజనీర్ అవ్వాలి అని అనుకున్నాడు. కానీ ఒకరోజు అక్షర్ పటేల్ క్రికెట్ ఆడుతుండగా వాళ్ళ నాన్న చూశాడు. తనలోని టాలెంట్ ని గుర్తించి ఒక మంచి క్రికెట్ అకాడమీలో జాయిన్ చేశాడు. అక్షర్ పటేల్ వాళ్ళ నాన్నమ్మ ఎక్కువగా క్రికెట్ చూసేది. అక్షర్ పటేల్ ఎప్పుడు క్రికెట్ ప్రాక్టీస్ కి వెళ్ళినా వాళ్ళ నాన్నమ్మ పిలిచి ఇలా అనేది, నిన్ను బ్లూ జెర్సీలో చూడాలని ఉంది అని చెప్పేది. ఒకరోజు వాళ్ళ నాన్నమ్మ హార్ట్ అటాక్ తో చనిపోయింది. ఫస్ట్ టైం అక్షర్ పటేల్ వాళ్ళ డాడీ ఏడవడం తను చూశాడు. అక్షర్ పటేల్ వాళ్ళ నాన్నకి ఒక ప్రామిస్ చేశాడు. ఆ ప్రామిస్ ఏమిటంటే, నేను టీమిండియా తరపున తప్పకుండా ఆడతానని ప్రామిస్ చేశాడు. తర్వాత అక్షర్ పటేల్ చాలా ప్రాక్టీస్ చేసేవాడు, చాలా టైం నెట్ లోనే స్పెండ్ చేసేవాడు, చాలా ఇంజురీస్ ని కూడా ఫేస్ చేశాడు. ఇంజురీస్ ప్రాబ్లమ్స్ తో క్రికెట్ కి గివ్ అప్ ఇద్దామని అనుకున్నాడు. కానీ వాళ్ళ ఫాదర్ కి ఇచ్చిన ప్రామిస్ గుర్తుకొచ్చి గివ్ అప్ ఇవ్వలేకపోయాడు. 2013లో జరిగిన రంజీ ట్రోఫీ మ్యాచ్ లో 55 రన్స్ ఇచ్చి 6 వికెట్స్ తీశాడు. ఈ సిరీస్ లో మొత్తం 7 మ్యాచెస్ ఆడి 370 రన్స్ చేసి 29 వికెట్స్ తీశాడు. హ్యాండీకప్ సెమీఫైనల్ లో ఏకంగా 7 వికెట్స్ తీశాడు. తర్వాత ఏసీసీ ఎమర్జింగ్ కప్ లో ఆడే ఛాన్స్ వచ్చింది. తర్వాత ఐపీఎల్ ఫ్రాంచైజీలో ముంబై ఇండియన్స్ టీం కొన్నారు. కానీ ఆ సీజన్ మొత్తంలో బెంచ్ కే పరిమితం అయిపోయాడు. 2014లో కింగ్స్ 11 పంజాబ్ తరపున కూడా ఆడాడు. ఈ సీజన్ లో 6.13 ఎకానమీతో బౌలింగ్ చేశాడు అండ్ 17 వికెట్స్ తీసి దీంతో ఎమర్జింగ్ ప్లేయర్ అవార్డు కూడా వచ్చింది. రంజీ ట్రోఫీ అండ్ ఐపీఎల్ పర్ఫార్మెన్స్ తో ఐసీసీ కంట్లో పడ్డాడు. దీనితో జూన్ 2014న టీమిండియా తరపున ఒక ఓడిఐ మ్యాచ్ ఆడే ఛాన్స్ వచ్చింది. ఫస్ట్ మ్యాచ్ బంగ్లాదేశ్ తో ఆడే ఛాన్స్ వచ్చింది. బంగ్లాదేశ్ సిరీస్ లో ఒక మంచి ఎకనామీతో బౌలింగ్ చేశాడు. తర్వాత శ్రీలంక సిరీస్ కూడా సెలెక్ట్ అయ్యాడు. శ్రీలంక సిరీస్ లో అయితే 5 మ్యాచెస్ ఆడి ఏకంగా 11 వికెట్స్ తీశాడు. తర్వాత 2015లో వరల్డ్ కప్ ఛాన్స్ కూడా వచ్చింది. కానీ బెంచ్ మీదనే పరిమితం అయిపోయాడు. 2016 ఐపీఎల్ లో ఒకసారి హైట్రిక్ వికెట్స్ కూడా తీశాడు. ప్రజెంట్ అయితే 5th ఆల్రౌండర్ ఇన్ టెస్ట్ అండ్ అలాగే 13th బెస్ట్ బౌలర్ ఇన్ T20 అండ్ 13th ఆల్రౌండర్ గా ఉన్నాడు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నేను ఇచ్చిన ఇన్ఫర్మేషన్ కానీ నచ్చితే ఒక లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ లో ఎవరైనా క్రికెట్ లవర్ ఉంటే షేర్